హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా యొక్క ఇంటి హౌస్ వైరింగ్ అండ్ ప్లంబింగ్ ప్లాన్ చూపిస్తాను. ఒకవేళ మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే మీకు యూస్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మా ఇంటి వైరింగ్ ప్లాన్ అండ్ ప్లంబింగ్ ప్లాన్ మీకు చెప్తాను ఎలా చేసుకున్నానని. సో ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది తూర్పు గేట్ అండి మాది. తూర్పు గేటు, ఇది తూర్పు ఎంట్రన్స్. పక్క మనకి ఉత్తరం వస్తుంది. సో ఇటు పక్క కూడా మనకు ఇటు పక్క మనకి ఇటు ఒక గేట్ వస్తుందండి. సో ఫస్ట్ నేను బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి పోల్ ఇటువైపు దగ్గరగా ఉంది, ఉత్తరం వైపు పోల్ దగ్గర ఉంది. సో మనం మెయిన్ యూనిట్ కానీ సప్లై ఇటు నుంచి తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఇక్కడ స్టార్టింగ్ నేను ఈ ఉత్తరం వైపు నుంచి చూపిస్తున్నాను. ఇది ఉత్తరం వైపు నుంచి, ఉత్తరం ఎంట్రన్స్. ఇటు మనకి మెట్లు వస్తాయి ఓకేనా. అండ్ సో ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇక్కడ మనకి మెయిన్ వస్తుంది, సర్వీస్ వైర్ ఒకటి, అండ్ లోపలికి మెయిన్ నుంచి లోపలికి వెళ్ళే వైర్ కోసం ఒకటి యాక్చువల్గా. అండ్ ఇక్కడ మనకి ఒక బోర్డ్, 8 మోడల్ బోర్డ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ కిందికి మనం కనెక్షన్ లాగినాం. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక సంప్ వస్తుంది. సో దానికి గేట్ సప్లై కోసమని కనెక్షన్ వెళ్ళడానికి మనం ఇటువైపు కిందికి లాగాం అనమాట. సప్లై కింది నుంచి తీసుకోవచ్చని ఇటు కిందికి లాగాం. సో ఇట్లనే లోపలికి వెళ్తే ఈ మెట్ల కింద మనకి ఒక సాకెట్ ఇచ్చినాం. దేనికన్నా అడిషనల్గా యూజ్ అవుతుంది అని చెప్పి మనం ఈ సాకెట్ ఇచ్చినాం. ఇక్కడ కూడా సేమ్ కిందకి వైర్ లాగాం. ఎందుకంటే మనం పక్క కార్నర్లో మనం ఏంటంటే ఇది ఎద్దామని ఈ పక్క కిందికి లాగినాం అనమాట. ఇది మనకి ఉత్తరం వైపు బయట అండి. సో మళ్ళీ మనం ఇటు పక్క నేను బయట ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నది. ఇటు తూర్పు వైపు వస్తున్నా, ఇటు తూర్పు ఎంట్రన్స్ వైపు ఇటు ఒక 12 మోడల్ బోర్డు వేసినాం. ఎందుకంటే 12 మోడల్ ఒకవేళ ఫ్యూచర్లో మనం ఇటు పక్క ఇది వేసుకున్నా కానీ మనకి అడిషనల్ స్విచ్చెస్ కానీ ఫ్యాన్ రెగ్యులేటర్ కానీ అలా పడతాయి. సో 8 మోడల్ వేసుకున్నాము. నేను ఈ బోర్డులను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఆ బోర్డ్స్ మామూలుగా లైట్స్ కోసం అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి. ఓన్లీ నేను ఇప్పుడు ఈ యొక్క మెయిన్ బోర్డులని అండ్ లైనింగ్ ఎలా తీస్తాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా సేమ్ ఇటు పక్క ఇక్కడ ఒకటి మనకి ప్లంబింగ్ పాయింట్ కనిపిస్తుంది. దేనికంటే మనకు వాష్ బేషన్కి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి వాష్రూమ్స్ వస్తాయండి. ఇటు సైడ్ ఈ కార్నర్ ఆగ్నేయంలో వాష్రూమ్స్ వస్తాయి. సో బయట ఒక వాష్ బేషన్ ఉంటే ఇటు ఒక పాయింట్ పెట్టుకుంటే, అండ్ ఇక్కడ మనకి ఒక వాటర్ పాయింట్ ఉంది, నల్ల ఇచ్చాము. సేమ్ ఇది కూడా కిందికి లాగినాం. ఎందుకు అంటే ఈ కిందికి లాగినామంటే ఈ బాత్రూమ్ కనెక్షన్ కోసం వైరింగ్ కింది నుంచి ఇచ్చుకుందామని ఈ యొక్క బోర్డు నుంచి కిందికి లాగాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ట్యాప్ దేనికంటే మనకి వాష్ బేషన్ యూజ్కి వాషింగ్ మిషన్ యూజ్కి ట్యాప్ యూజ్ అవుతుందని చెప్పి ఈ టాప్ పెట్టాము. ఇక్కడ ఒక ట్యాప్ పెట్టినాము. ఇది మనకు మొత్తం కంప్లీట్గా బయట లైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది తూర్పు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి అది ఉత్తరం ఎంట్రన్స్. ఇది మనకి మెయిన్ నాకు కనిపించేది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తం హాల్. యాక్చువల్గా ఇది ఈ హాల్లో లైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. హాల్లో మనకు వచ్చేసి మెయిన్గా ఇక్కడ చూడండి, ఇది 16 మోడల్ బోర్డు. అన్నీ ఫస్ట్ యాక్చువల్గా ఈ లైన్లని కొన్ని స్లాబ్ నుంచి దిగినాయి. అది వరకు ఫస్ట్ మళ్ళీ ఎలక్ట్రీషియన్ మారారు. సో స్లాబ్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది లైనింగ్ అని. ఒకవేళ సీలింగ్ చేసినా కానీ మనం వైర్ ఏమన్నా ఫెయిల్ అయినా కానీ గుంజుకోవడమైనా కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఎప్పుడైనా సరే గోడలో కనెక్షన్స్ ఉండడమే బెటర్ యాక్చువల్గా. సో వాళ్ళ సజెషన్ మేరకు మళ్ళీ కొంచెం కరెక్షన్స్ అయినాయి అనమాట. అది ఎంసీబీ పాయింట్. ఇక్కడ మనకి 16 మోడల్ బోర్డు వచ్చింది. అక్కడ వంక దేనికంటే సీలింగ్ కోసం, ఫ్యూచర్లో మనం సీలింగ్ చేయించుకున్నా కానీ అది పైనకి తీసి పెట్టామన్నమాట ఒకవేళ చేయించుకుంటే. ఇటు పక్క మీకు 2 కనిపిస్తున్నాయి కదా పైపులు, ఒకటి డిష్ కనెక్షన్ కోసం, ఇంకోటి మామూలుగా సప్లై. అది
వీడియో ఏమైనా షేక్ అయితే క్లారిటీగానే ఉంటుంది. కొంచెం నేను తీస్తున్నాను నెమ్మదిగానే. యాక్చువల్గా ఇది టీవీ యూనిట్ కోసం అండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ కోసం ఇదొక 6 మోడల్ బోర్డు చేసినాము. పైన 3 మోడల్ బోర్డు. అవి ఈ రెండు కూడా కింద ఇదేమో మనకు ఈ 6 మోడల్ బోర్డు అనేది జస్ట్ టీవీ కింద వస్తుంది. ఆ బోర్డు అనేది టీవీ వెనక్కి వెళ్తుంది. మనకు 3 మోడల్ కనిపించదు అనమాట. డిష్ లైన్ అండ్ కేబుల్ నెట్ లైన్ కోసం అక్కడ ఎండ్ అయిపోయింది. ఇది హాల్ లైనింగ్ చూస్తున్నాను. ఒకసారి మళ్ళీ మీకు నెమ్మదిగా చూపిస్తాను ఎలా చేశానని. వైరింగ్ అనేది చూసుకోండి. ఇది ఇది వచ్చామంటే ఇటు తూర్పు ఎంట్రన్స్ డోర్ పక్కన మనం ఇక్కడ ఒక బోర్డు ఇచ్చినాము. ఇది చిన్న బోర్డు. కొంచెం చీకటిగా ఉంది, కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదొక బోర్డు, ఇటొక 6 మోడల్ బోర్డు వేసినాము. ఎందుకని బెటర్ పైన లైట్ కోసం అయినా సరే ఈ కనెక్షన్ లాక్కోవడానికి ఒక సాకెట్ వస్తుంది. సేమ్ ఇటు వైపు కూడా సేమ్. ఈ యొక్క హాల్లో మనకి ఇక్కడ ఒక బోర్డు వేసాం 6 మోడల్ సాకెట్ కోసం. ఒకవేళ మనం సోఫా కానీ ఏదైనా చిన్న బల్లా టైప్ ఇక్కడ హాల్లో వేసుకున్నా కానీ మనకు ఆ సాకెట్ యూజ్ అవుతుందని ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న బోర్డు వేసినాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇది మెయిన్ బోర్డ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది మనకు మెయిన్ బోర్డ్. ఈ మెయిన్ బోర్డ్ పైన సేమ్ ఇక్కడ కూడా సీలింగ్ కోసం అక్కడ పైన కూర్చోడం, కింద బెడ్ ల్యాంప్. ఈ బెడ్ ల్యాంప్ అనేది చాలామంది పెట్టట్లేరంట, అంటే కొన్ని షార్ట్ వచ్చేస్తాయి. సో దానివల్ల మనకి మా ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ ఏంటంటే షార్ట్ వస్తుంది వద్దులే అన్నట్లుగా అన్నారు. బట్ ఆల్రెడీ మనం ఇదివరకు పెట్టేసి ఉన్నాం. అది ఎందుకులే అంటే మళ్ళీ ఒక సజెషన్ చేసిండు. ఏంటంటే మనకు వాటర్ ప్రూఫ్ది పైన షీట్స్ దొరుకుతాయంట. ఆ వాటర్ ప్రూఫ్ షీట్స్ వస్తే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది అని చెప్పినాడు. సో అది అలానే చేసినాం, వేసింది తీయలేదన్నమాట. ఇది మెయిన్. ఇది కూడా అన్ని 16 మోడల్ బోర్డులే. ఇది కూడా సేమ్ ఇలానే. ఇటు వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ ఇటు ఒక కంప్యూటర్ యూనిట్ లాగా అనుకున్నానండి. దీనికోసం అక్కడ మనం ఒక 8 మోడల్ బోర్డు వేసినాము. సేమ్ ఆ స్విచ్ పైన మనకి ఇన్వర్టర్ లైన్ అనమాట. ఇన్వర్టర్ లైన్ ఆ స్విచ్ పైన ఉంటుంది, అటు కూర్చుంటుంది. అందుకోసం అటు వేసినాం. సేమ్ మళ్ళీ ఇటు వచ్చేసి కిటికీ పక్కన పెట్టి మనకి ఇక్కడ ఒకటి బెడ్ కోసమని ఒక సాకెట్ ఉండాలి కదా, సాకెట్స్ యూజ్ అవుతాయి అని చెప్పి అటు ఒక బోర్డు వేసినాము. అదొక 6 మోడల్ బోర్డు. ఆ పైన నుంచి లైన్ అటు పోయి మనకి అక్కడ ఏసీ పాయింట్, అటు నుంచి మనకి కిటికీ పైన ఎగ్జిస్టర్ కూర్చుంటుంది బయట. సో అక్కడ మనకి ఏసీ పాయింట్ ఇచ్చినాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మళ్ళీ హాల్కి వెళ్తాము. ఈ హాల్ నుంచి మనకి ఇది డైనింగ్ కమ్ కిచెన్ లాగా ఉందండి. ప్లానింగ్ కొంచెం బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి 4 రూమ్స్ అంటే డబుల్ బెడ్రూమ్ కమ్ ఒక హాల్ డైనింగ్ టైప్ దీన్ని మార్చుకోవచ్చు కొంచెం. కాకపోతే మనం లెంతులు కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదనుకున్నా లెంతులు కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లానింగ్ మాత్రం మిడిల్ క్లాస్ కొంచెం అన్ని రకాలుగా బాగుండాలి అనుకుంటే ఈ ప్లాన్ బాగుంటుందని నేను చూస్ చేసుకున్నాను. మీకు కూడా ఒకవేళ నచ్చితే ఈ ప్లాన్ బెటర్గా ఉంటుంది. సో ఇక్కడే మనకి దీని పక్కన బట్టే మనకి పూజా రూమ్ వస్తుంది చిన్నది. ఈ పూజా రూమ్లో మనకి ఇక్కడ ఒక లైన్ ఉంచినాము. ఇది మామూలుగా దీన్ని కంట్రోలింగ్ అనమాట. కిందకి ఒక లైన్ ఇచ్చినాం. ఈ లైన్ ఎందుకంటే అక్కడ ఏమన్నా మనం సెల్ఫ్ కట్టుకుంటే కింద నుంచి ఆ సెల్ఫ్లో ఏమైనా లైట్ ల్యాంప్ పెట్టుకోవడానికి కానీ కింద నుంచి లైన్ ఇద్దామని ఇది మనం లైన్ కిందికి లాగినాం అనమాట. అది అక్కడ నుంచి అటు అంటే అక్కడ సెల్ఫ్ దేవుడి సెల్ఫ్స్ వస్తే సెల్ఫ్లోకి లైన్ లాగడానికి కిందకి వదిలామన్నమాట. ఇక్కడ వరకు మనకి పూజ యూనిట్ అయిపోయింది. ప్లస్ ఇది డైనింగ్ ఇక్కడ డైనింగ్ ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ వస్తుంది. ఇదే సేమ్. ఇక్కడ మీకు కనిపించే సాకెట్ ఆపోజిట్లో ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ యూనిట్ కోసం అని ఆడొక బోర్డు వేసినాము సాకెట్ కోసం అని.
ఇదంతా కూడా ఒకటే వీడియోలో పెడుతున్నాను, ఫుల్ లెంత్ వీడియో అవుతుంది. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు ప్లాన్ యూజ్ అవుతుంది అనుకుంటే. సేమ్ ఈ డైనింగ్లో మనకి ఇటు వచ్చేసి ఇక్కడ ఒక బోర్డు ఇచ్చినాము, 12 మోడల్ బోర్డు. సేమ్ ఇది కూడా పైనకి ఇచ్చినాం సీలింగ్, ఎందుకంటే ఈ హాల్కి అండ్ ఈ యొక్క డైనింగ్కి పైన మనకి పిల్లర్ వచ్చింది కదా, ఈ యూనిట్ నుంచి సపరేట్గా మనకి సీలింగ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సీలింగ్ లైన్ ఇక్కడికే పైన ఈ నుంచి కంట్రోలింగ్ ఉండాలనే ఉద్దేశంతో ఇటు ఇచ్చినాం అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో ఇది కిచెన్, నార్మల్గా కిచెన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో 12 మోడల్ బోర్డు, మొత్తం కంట్రోలింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకా మీకు కనిపిస్తుంది కదా, ఇది షింక్ పైన అక్కడ నాకు బోర్డు దగ్గర ఊరికే సాకెట్ అని వస్తుంది, మన టెర్మినాలజీ ఎలక్ట్రీషియన్ కాదు కాబట్టి సో అర్థం చేసుకోండి. ఇది యాక్చువల్గా మనకి అదొక 2-3 మోడల్ బోర్డ్ అనమాట. సాకెట్ డైరెక్ట్ దేనికి అంటే వాటర్ ప్యూరిఫైర్ లైన్కి అక్కడ వచ్చింది. సేమ్ అది అక్కడ ఆల్రెడీ దిగిందిగా, మీకు రైట్ సైడ్లో ప్లంబింగ్ పాయింట్, వాటర్ పాయింట్ దిగిందనమాట. అక్కడ చిన్న వైట్ బాక్స్ ఉంది కదా, వైట్ బాక్స్ అక్కడి నుంచి మనం ఎగ్జిస్టర్ లైన్ గుంజుకోవడానికి అక్కడ ఒక బాక్స్ వదిలినాము. ఇట్లనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కింద ఒక బోర్డు, ఇక్కడ ఒక బోర్డు వచ్చింది. ఇది 6 మోడల్ బోర్డు, సాకెట్ కోసం అని వేసినాము, మిక్సీ కానీ రైస్ కుక్కర్ పాయింట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అసలైన మాస్టర్ బెడ్రూమ్. సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే ఉంటుంది, ఏం లేదు పెద్దగా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఆగ్నేయంలో వాష్రూమ్ అండి. యాక్చువల్గా నేను అటాచ్డ్ వాష్రూమ్స్కి ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్గా మన పల్లెటూరులో యాక్చువల్గా ఉండొద్దండి లోపల అని అంటారు, కానీ ఈ జనరేషన్లో కంపల్సరీ అయిపోయింది కాబట్టి యాక్చువల్గా ఒక్కటే ప్రిఫర్ చేశాను నేనైతే, అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ప్రిఫర్ చేశాను. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఉంటే బాగుండు అని అంటారు, కానీ అసలు నాకు వాష్రూమ్సే వద్దు, అటాచ్డ్ వద్దు అనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి ఒక్కటి ప్రిఫర్ చేశాను. ఇక్కడ మనకి ఎంట్రన్స్ పక్కనే ఒకటి ఇచ్చాము బోర్డు, 6 మోడల్ బోర్డు ఒకటి ఇచ్చినాము. హీటర్ పాయింట్ సాకెట్ గురించి కానీ, ఆ పైన లైట్ కంట్రోలింగ్ కానీ, ఇటు ఒక 2 వేసుకున్నా కానీ అటు ఒకటి మనం ఒక బోర్డు ఇచ్చినాము. బాత్రూంలో నార్మల్గా ఈ బాత్రూమ్ పాయింట్స్, ప్లంబింగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, నార్మల్గా చూపిస్తున్నాను. మీకు యూజ్ అయితే ఇది డిజైన్ ప్యాటర్న్ తీసుకోండి. ఇన్ని ట్యాబ్లు ఉన్నాయి ఏంటి అనుకోకండి, ఎందుకంటే వెస్ట్రన్ కోసం అని ఇది ప్రిపేర్ చేసిన ట్యాబ్స్ అనమాట. వెస్ట్రన్ కాబట్టి మనకి ఇన్ని ట్యాబ్స్ వచ్చినాయి. వెస్ట్రన్ బాత్రూమ్ కాబట్టి ఇన్ లైన్ ఒకటి, ఎగ్జిట్ లైన్ ఒకటి ఉంటాయి కదా, హ్యాండ్ వాషర్ అది ఉంటుంది కదా, సో దానికోసమని మనకి ఇన్ని కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అక్కడ అది కనిపించేది గ్లీజర్ కోసం, గ్లీజర్ ఇన్పుట్ అవుట్పుట్ లైన్ కోసం. ఆ పైన సాకెట్, అదే సాకెట్ ఇన్ ద సెన్స్ 2 మోడల్ బోర్డ్. ఆ బోర్డు ఏంటంటే అదే గ్లీజర్ పాయింట్ కోసం అటు వేసినాం. బాత్రూమ్ లైట్ ఇక్కడ ఈ కార్నర్లు ఇచ్చినాం, ఈ లైట్ కార్నర్లు ఇచ్చినాం. ఇది ఏదైనా సరే మనకి షవర్ కానీ ఇవన్నీ అడ్డొస్తాయి, పైన అయిపోలేము ఎలాగో, సో అందువల్ల ఒకటి ఇచ్చాము. డోర్ ఎలాగో మనకి ఇటు ఓపెన్ అవ్వదు, ఏంటంటే ఇటు ఓపెన్ అవుతుంది కాబట్టి ఎటంటే ఇటు మనకి లెఫ్ట్ సైడ్లోనే ఓపెన్ అవుతుంది డోర్ కాబట్టి ఆ కార్నర్లు ఇచ్చాం. లైటింగ్ మొత్తం వస్తుంది, వాటర్ ఎటు పడదని అటు ఇచ్చినాము. ఇది బాత్రూమ్. సేమ్ ఇదే మెయిన్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అన్ని 16 మోడల్ బోర్డులే, అంటే మెయిన్ రూమ్లే కానీ 16 మోడల్ బోర్డులే. మస్తు ఎక్కువ అయిపోతాయండి, 16 మోడల్ బోర్డులే సరిపోతాయి, విత్ సీలింగ్ కూడా మంచిగా సరిపోతాయి బోర్డులు. అంటే కొంచెం 18 మోడల్ బోర్డులు వికారంగా కనిపిస్తాయి, పొడుగు కింది దిగుతాయి. ఇవైతే లుక్ బాగుంటాయి, ఎడల్పులో వస్తాయి కాబట్టి మనకి స్విచ్చెస్ కూడా సరిపోతాయి, బాగానే ఉంటుంది, లుక్ కూడా మంచిగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఒక 16 మోడల్ బోర్డు కింద మనకు బెడ్ ల్యాంప్, పైన సేమ్ సీలింగ్ కోసమని ఫ్యూచర్ పర్పస్లో లైన్ తీసి పెట్టినాము. ఇటు సైడ్ బాత్రూమ్ పక్కమట్టి ఇది ఒక సెల్ఫ్ యూనిట్ అనుకున్నాను నేను. మళ్ళీ కూడా సెల్ఫ్స్ అని తీసాక నా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పైన బాత్రూమ్ పైన మనకు వచ్చేసి ఇదేమంటారు దీన్ని, లో రూప్ అంటారు కదా, అటు ఇటు క్లోజ్ చేసి పెట్టినాము. ఒకవేళ ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకున్న క్లోజింగ్ ఉంటుంది కదా అని ఇటు నేను ఆ స్విచ్ పైన కూడా కొంచెం ఆ స్విచ్ కార్నర్ నుంచి స్టేజ్ లెవెల్ గోడ కట్టాను, ఎందుకంటే ఇటు నుంచి ఇటు యూజ్ చేసుకోవచ్చు, కబోర్డ్ తీపించుకున్న డోర్స్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో
కబోర్డ్ ప్లాన్ అలా చేసాము. ఇది ఇక్కడ మెన్స్ డ్రెస్సింగ్ యూనిట్ హ్యాంగర్ టైప్ అని ఒకటి సెల్ఫ్ వస్తుందని, ఇటు పక్క ఒక చిన్న సెల్ఫ్ వచ్చి అటు నుంచి అటు వస్తుంది. అందుకు ఇటు ఒక సెల్ఫ్ ఉన్నామనుకో ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్లు పెట్టుకోవడానికి, కానీ చిన్నగా ఆడొక సాకెట్ వేసాను ఎందుకని బెటర్ అని. సెల్ఫ్లు కూడా నేను తర్వాత అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సేమ్ ఆ రూమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదో తెలియదు, చిల్డ్రన్ బెడ్రూమ్లో చేశాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకి పైన కిటికీ పైన ఏసీ పాయింట్ ఒకటి, ఇక్కడ సేమ్ బెడ్ కోసం ఇక్కడ ఒక సాకెట్ కోసం అని 6 మోడల్ బోర్డు వేసినాం. ఇంతే అండి వైరింగ్ అయితే. ఈ వైరింగ్ ప్యాన్ మీకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు అనుకునేది యూట్యూబర్స్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటే జనరల్గా మనం వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటాం. మనం మర్చిపోతాం ఆటోమేటిక్గా. కానీ అదొక స్టార్టప్ యూట్యూబర్కి అదొక బూస్ట్ అండి. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు లైక్ చేయడం వల్ల, కానీ అది ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం. మనకు పోయేది ఏం లేదు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసినా కానీ. సో జనరల్గా నేను కూడా అలా అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోయినా స్టార్టింగ్లో. కానీ సరే మనకి కంటెంట్ నచ్చితే వాళ్ళు కష్టపడుతున్నారంటే సబ్స్క్రైబ్ చేయడంలో తప్పేం లేదు కదా. మనకి ఎటువంటి డేటా లాస్ అవ్వదు, ఫోన్ మెమొరీ కూడా వేస్ట్ ఏమి అవ్వదు. అంటే జనరల్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే నా సెల్ఫ్గా నేను అలా సబ్స్క్రైబ్ చేయకుండా, అంటే కంటెంట్ నచ్చితే మనం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే వాళ్ళకి ఒక బూస్టర్ అనమాట. సో అది ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ఫ్యూచర్లో మనం సెల్ఫ్లు తీసినాక కూడా కొన్ని ప్లాన్స్ చూపిస్తాను. నా ప్లాన్స్ నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.